ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆపదామభర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామహం. మేము శృంగేరి వెళ్ళామండి కొన్నాళ్ళ క్రితం. అయితే శృంగేరి చాలా చూడవలసినటువంటి ప్రదేశం, చాలా గొప్ప మహత్యం ఉన్నటువంటి ప్రదేశం కూడానండి. ఆ శృంగేరిలో అసలు ఎంట్రన్స్ అంటే ఆ స్వామివారి మఠం, ఆ శారదాంబ దేవాలయం, ఆ విద్యాశంకర్ దేవాలయం, ఆ ఉన్నటువంటి ప్రాంగణం ఉందే, అక్కడ ఇలా ఎంటర్ అవగానే చాలా ఏదో పవిత్రమైనటువంటి భావం మనలో కలుగుతుంది. విశాలమైనటువంటి ప్రాంగణం అన్నమాట అది. ఇలా ఎంటర్ అవగానే కుడి చేతివైపు శారదామ్మవారి దేవాలయం, ఎదురుగా ఒక చక్కటి చాలా హుందాగా ఉన్నటువంటి దేవాలయం కనపడుతుందండి. పెద్దది, చాలా మెజెస్టిక్గా ఉంటుంది ఆ దేవాలయం. అది విద్యాశంకర్ దేవాలయం అని చెప్పారు. సరే, ఆ మహత్యం ఏమిటంటే ఇక్కడ ఆదిశంకర్లు మొట్టమొదటి పీఠం ఇక్కడ స్థాపించారు. దానికి కారణం ఏమిటంటే, ఆ మహత్యం ఏంటంటే, ఇది ఒకప్పుడు ఋష్యశృంగుల వారు ఉన్నటువంటి ప్రదేశం అనమాట. విభాండకుడు ఆయన తండ్రి, ఆయన ఇక్కడే పెరుగుతారు. ఆ మహత్యం ఇక్కడ ఉంది. తర్వాత ఆయన సరే ఇంకో రాజు దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అమ్మాయిని శాంత అనే ఆవిడని పెళ్లి చేసుకుంటారు. అదంతా కథ అంతా అలా ఉంచుదాం. అయితే ఇక్కడ ఏంటంటే, దానికి గుర్తుగా ఇక్కడ ఒక చోట ఈ శృంగేరి వాళ్ళు ఒక బొమ్మ కూడా శిల్పం పెట్టారు. అంటే అక్కడ కప్ప ఉంటుంది. ఆ కప్పకి ఒక పాము ఆచ్ఛాదన పడుతూ ఉంటుంది. అదేమిటంటే, సాధారణంగా జాతివైరం అంటే కప్పని చూస్తే పాము మింగుతుంది కదా, కానీ ఇక్కడ అది జరగలేదు. అలాగే రామాయణంలో కూడా భరద్వాజుట్టాలకు ఆశ్రమంలో పరస్పర వైరం విస్మరించి అక్కడ జంతువులు తిరుగుతూ ఉండేవాళ్ళని చెప్తారు రామాయణంలో ఒక చోట. అలాగే అందుకే ఆదిశంకర్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడమే కాకుండా మొట్టమొదటి పీఠం ఇక్కడే. ఆయన సురేశాచార్యులని చెప్పేసి ఆయన పేరు పూర్వనామం ఏమిటంటే మండనమిశ్రుడు. ఆయన ఆ వాదన జరుగుతుంది. ఆ వాదనలో ఆయన ఓడిపోయిన తర్వాత అక్కడ ఒప్పందం ఏంటంటే, ఓడిపోతే నేను సన్యాసిని అవుతాను, మీరు ఓడిపోతే సంసారికి కావాలి అని వాళ్ళ ఒప్పందం. సరే, అది మొట్టమొదటి ఆయన తీసుకొచ్చి ఇక్కడ మొట్టమొదటి పీఠం నెలకొల్పారు. ఇక్కడ అది ఏంటంటే తుంగ నది. అక్కడ ఆ నది మీద చక్కటి మనం చూస్తే ఎడంచేది మనం ఎంటర్ అవ్వగానే చూస్తే చెప్పాను కదండి, కుడివైపు అమ్మవారి దేవాలయం ఉంటుంది, ఎదురుగా మనకి ఆ విద్యాశంకర దేవాలయం ఉంటుంది, ఎడమవైపు ఏమో అక్కడ ఒక వారధిలా ఉంటుంది. దాని మించి వెళ్తే అవతల వైపు వాళ్ళకి ఆశ్రమం అదే ఉంటుంది. అక్కడ మేము వెళ్ళాం, రాత్రిపూట వెళ్ళాం. ఆయన అక్కడ అభిషేకం, వాళ్ళు ఏంటంటే 3 పూట్ల కూడా పూజ చేస్తారు. వాళ్ళకి పట్టి లింగం అంటే లింగాలు తీసుకుని వచ్చారు ఆయన, ఎవరు ఆదిశంకర్లు. దానికి చంద్రమౌళీశ్వర ఆరాధనని వాళ్ళు చేస్తుంటారు. అయితే చెప్పొచ్చేది ఏంటంటే, ఈ దేవాలయం ఎదురుకుండా కనపడుతుంది ఏదైతే అది మెజెస్టిక్గా, ఆ దేవాలయం ఏంటంటే విద్యాశంకర దేవాలయం అంటారండి. మనకి 10, 11, 12 శంకరాచార్యులు అంటే వాళ్ళ పరంపర. అక్కడ విద్యాతీర్థులు అని చెప్పేసి ఆయన 10వ అతను, విద్యాభారతి అనేటువంటి 11వ అతను, 13వ అతను విద్యారణ్య మహర్షి, చాలా గొప్ప పేరు. ఆయన ఏంటంటే ఆయన టైంలోనే మనకు విజయనగర సామ్రాజ్యం ఉంది కదండి, అది స్థాపించారు. హరిహరరాయలు బుక్కరాయలు వస్తే వాళ్ళు ఈ దగ్గరికి వచ్చారు. వాళ్ళు అన్యమతం స్వీకరించారు. అంటే బలవంతం మీద వాళ్ళు చేస్తే మళ్ళీ వచ్చి వాళ్ళు గర్వాపస్ అంటారు చూస్తారు. అలాగా ఈ మధ్యని మళ్ళీ మత మార్పుడికి అంటే ఇంకో మతంలోకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మన మతంలోకి తెస్తున్నారు కదా, అలా ఆదిశంకర్లు వాళ్ళని, అదే ఆదిశంకర్లు అంటారు ఆయన విద్యారణ్య మహర్షి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ గొప్ప సామ్రాజ్య నిర్మాణానికి ఈయన దోహదం చేశారు, కారకులయ్యారు వాళ్ళు. అంచేతే విజయనగర తాలూకా అప్పట్లో వాళ్ళు ఒక సాంప్రదాయం ఉంది. వీళ్ళకిట ఒక బంగారు సింహాసనం, పల్లకి, తర్వాత ఒక వజ్రాలు వైఢూర్యాలు కలిపినటువంటి నగలు ఇవన్నీ ఇచ్చారు. ఇస్తే వీళ్ళు ధరించమన్నారు. ఆఖరి వాళ్ళు బతిమాలితే వీళ్ళు చెప్పారు, సంవత్సరానికి ఒకసారి మాత్రం మేము ధరిస్తూ ఉన్నారు. అదే ఆ దసరా ఉత్సవాల్లో విజయదశమి నాడు వీళ్ళు ఇది ధరిస్తారు. పల్లకిలో ఊరేగింపు అన్నీ కూడా ఉత్సవం అది చాలా బాగా జరుగుతుంది గొప్పగా. ఇక్కడ ఏంటంటే, ఇకపోతే ఆ దేవాలయం ఏంటంటే ఆ విద్యాతీర్థులు, ఆయన విద్యాశంకర దేవాలయం అంటారు. ఆయన విద్యాతీర్థులు ఏంటంటే లుంబిని యుగంలో ఆయన ఆ దేవాలయం ఉన్న ప్రదేశంలో ఆయన సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత కాలంలో
అక్కడ లుంబిని యుగంలో ఏమిటంటే అవుతుందంటే ఆ శరీరంలో మాయమైపోయిన ఇంకేం ఉండదు అక్కడ చూస్తే. అంటే అదొక యోగం. అందుకే వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది. ఈ శృంగేరికి ఆహ్, ఈయన చెప్పారు చాగంటి వారు. వాళ్ళకి యోగ పట్టా ఉంటుందని. యోగ పట్టా అంటే ఏమిటంటే అందరూ కూడా యోగులే. వాళ్ళందరూ కూడా గొప్ప సాధనలు చేసి తపస్సు చేసిన వాళ్ళు. అంటే అందరు పీఠాల వాళ్ళు చేస్తారు కాదనను. కానీ ఏదో ప్రత్యేకంగా చెప్తారు. ఇంకోటి కూడా ఉంది. శృంగేరి ఇంకోటి ఈ బదరి ఉంది. బదరి ద్వారకా ఆ పీఠాలు వాటిని అంటే పీఠాధిపతులని నియమించడం కూడా వీళ్ళే చేస్తారని చెప్తారు. మొన్నే బదరీకిను దీనికిను ఏదో పీఠాధిపతులను కూడా వీళ్ళు నియమించారు. అయితే ఇంకటేంటంటే ఈ దేవాలయంలో నుండి ఒక ప్రత్యేకత ఉంది. అంటే దేవాలయం అంటే దేవాలయంకి అయిపోయింది. ఈయనేమో దాంట్లో సమాధిలో ఉన్నారు. సమాధిలో సమాధిలో ఉంటే అయిపోయింది. ఆ లుంబిని యోగం అయిపోయిన తర్వాత ఈ రెండో భారతీయ తీర్థుల వాళ్ళును, విద్యారణ్య వాళ్ళు ఏం చేశారు విద్యారణ్య మహర్షి వీళ్ళు ఓ చక్కటి దేవాలయం కట్టారు. చాలా మెజెస్టిక్‌గా ఉంటుంది ఇప్పటికి కూడా ఆ దేవాలయం ఎదురుగుండా చూడగానే మనకి. ఆ దేవాలయంలో ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ చైత్రం నుంచి పల్గుని వరకు ఉన్నాయి కదండీ మాసాలు. ఒక్కొక్క మాసంలో అక్కడ స్తంభాలుంటాయి. ఆ స్తంభాల మీద ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాంతి పడుతుంది. అంటే 12 స్తంభాల మీద 12 నెలల్లో ఆ కాంతి పడుతుందనమాట. అదే ఇప్పుడు చైత్రం అనుకోండి ఒక స్తంభం మీద. అలాగే వైశాఖం ఇంకో స్తంభం మీద. ఇలా అనమాట. అక్కడ ఆ స్తంభాల మీద. అక్కడ దేవాలయం కట్టారు. అద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయంలో ఓ పక్క వినాయకుడు, ఓ పక్క అమ్మవారు ఉంటారు. మధ్యని లింగ రూపంలో శివుడిని ప్రతిష్ఠన చేశారండి. చాలా బాగుంటుంది. అయితే అదే ఆ దేవాలయం ఎదురుగుండా ఉంటుంది. కుడివైపు వెంటనే వెళ్ళిన వెంటనే మనకి ఎంట్రన్స్‌లో ఏంటంటే ఆదిశంకరులకి సంబంధించినటువంటి చిత్రావళంతా కూడా ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా సమాధి ఆ బదరికావనం వెళ్ళిన అక్కడ సమాధి అయినప్పుడు అన్నీ కూడా చిత్రాలు చక్కటి తైలవర్ణ చిత్రాలు ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఆ హాల్ దాటగానే మనకి శారదాంబ అమ్మవారు ఆదిశంకరులు ప్రతిష్ఠ చేశారంటారు. అది అద్భుతమైనటువంటి అమ్మవారి మూర్తి ఉంటుందండి. దాన్ని దర్శించుకుంటాం. అయితే దీని వెనకాతల తోరణ గణపతి ఇంకో ఉంటారండి. ఆ తోరణ గణపతి ఏంటంటే ఆయన ముస్లిం వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి శంకరాచార్య లోపలికి వెళ్ళిపోయి ఈయన రక్షిస్తారంటట. ఆయన వాళ్ళని వెంట తరివేరు అని చెప్తారు. వాళ్ళందరినీ కూడా నాశనం చేశారని ఆ తోరణ గణపతి. ఇకపోతే అక్కడ వాళ్ళకేంటంటే మనం చెప్పాను కదండి బ్రిడ్జి దాటికి వెళ్తే అక్కడే వాళ్ళకి నరసింహవనం అంటే పూర్వం ఉన్నటువంటి పీఠాధిపతులు వాళ్ళందరి తిలక సమాధులన్నీ కూడా అక్కడ ఉంటాయి. శృంగేరి నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి అక్కడికి వెళ్తూ ఉంటే, చూస్తూ ఉంటే. అది అంటే మనం ఆ శృంగగిరి నేను అక్కడ దాని మహత్యం ఏంటంటే విభాండకుడు చెప్పాను కదండి. ఋష్యశృంగుడు అంటే ఎక్కడైనా ఒక తపస్సు చేస్తే ఆ తపస్సు చేసినటువంటి ప్రాంతంలో ఒక విధమైనటువంటి ప్రశాంతత అంతా ఉంటుంది. అలాగా ఈ శృంగేరిలో ఒక విధమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అలజడి ఏమి ఉండకుండా చాలా కామ్గా ఉంటుంది. అక్కడ చూసాం కూడా రాత్రిపూట చక్కగా లేళ్ళు ఆ నది ఒడ్డుని లేళ్ళు అనమాట గుంపులు ఏంటి 6, 7, 8 అలా ఒక చోట అలా గుంపులుగా ఉంటాయి. ఇకపోతే చేపలైతే చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అది ఇక్కడ ఏంటంటే వీళ్ళు పీఠాధిపతులందరూ కూడా తపస్సాలులే. అతను విద్యాతీర్థులు చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే నేను ఇక్కడే ఉండి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇక్కడి నుంచే అన్నీ చూస్తూ ఉంటాను, అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటానని చెప్తారట. అందుకే ఇప్పటికి కూడా వాళ్ళ దేవాలయంలో మఠం ఏదైనా ఆజ్ఞ ఇస్తారు కదా, అక్కడ స్టాంప్ వేస్తారు కిందని విద్యాశంకర నామంతో అది వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయనే వీళ్ళు అధికారిగా భావిస్తున్నారనమాట. అంటే తరతరాలు అయినప్పటికీ కూడా ఇలాగ విద్యాశంకర అంత గొప్ప మహానుభావుడు ఆయన పేరు మీదే విద్యాశంకర్ అని చెప్పేసి వాళ్ళు ముద్ర వేసి ఏమైనా తాకీదులు ఇవ్వడం, ఏమైనా పంపించడం, ఆహ్వానాలన్నీ చేస్తుంటారు ఇప్పటికి కూడా శృంగేరి. అది ఇదండి. ఏదో నేను శృంగేరిలో కొన్ని విషయాలు చూశాను. అది ఆ దేవాలయం చూస్తుంటే మాత్రం చాలా వెరీ మెజెస్టిక్గా ఉంటుంది. సుమారుగా అది ఒక 700 ఏళ్ళు దాటే ఉంటుందేమో ఇది చాలా అద్భుతమైంది. అందరూ చూడవలసిందండి నిజంగా కూడా. అది శుభం భూయా.